ఈరోజు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు సంబంధించిన విజిట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మనం అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో విజిట్ చేసి మండల అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సజావుగా త్వరగా కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారంగా 4,000 మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చే ఆస్కారం ఉన్నది. వాటికి కొనుగోలు చేయడానికి దాదాపు 340 పైగా సెంటర్లు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఆ సెంటర్ల ద్వారా మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో దొడ్డు రకాల సెంటర్లు, అదేవిధంగా సన్న రకాల సెంటర్లు ఉన్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో సజావుగా చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. దీంట్లో వారికి వెయింగ్ స్కేల్ కావచ్చు, క్లీనర్స్ కావచ్చు, మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, క్యాలిపర్స్ కావచ్చు, ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో వారికి అవసరం ఉన్న గనీ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో నీడా కానీ మంచినీటి సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని మనం ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉన్న సెంటర్ ఇన్ఛార్జెస్కి త్వరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేస్తూ బ్యాగ్ ఫిల్లింగ్ కానీ, అదేవిధంగా వెహికల్ కోఆర్డినేషన్ చేసుకుని మిల్లర్స్కి పంపించి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. నిన్న సాధారణంగా ఒక 4,000 మెట్రిక్ టన్స్ మనం ఒక డేలోనే ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకా ఈ స్పీడ్ని డైలీ ప్రొక్యూర్మెంట్కి పెంచుకుంటూ ఒక 5,000 to 6,000 మెట్రిక్ టన్స్ కనీసం పర్ డే ప్రొక్యూర్మెంట్ జరిగే విధంగా కోఆర్డినేట్ చేయాలని మనం డిఎస్ఓ గారు కావచ్చు, డిఎంసిఎస్ గారు కావచ్చు, వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెహికల్ కోఆర్డినేషన్ కూడా డే టు డే కోఆర్డినేట్ చేసుకొని పోయిన వెహికల్స్ ఇమీడియట్లీ అన్లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ సెంటర్లకి తరలించే విధంగా, ఎక్కువ అడిషనల్ వెహికల్స్ అవసరం ఉంటే కూడా ఇమీడియట్లీ మొబిలైజ్ చేసే విధంగా ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సీజన్లో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి అది దృష్ట్యా పెట్టుకొని ప్రతి పిహెచ్సి సబ్ సెంటర్లకి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఆల్రెడీ పంపించి ఉన్నాం. సెంటర్ ఇన్ఛార్జెస్ వాళ్ళ దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో పెట్టుకుంటూ ఎండలో ఉన్న అంటే 11:30 నుంచి మధ్యాహ్నం 3:30-4 వరకు కొంచెం లోడింగ్ యాక్టివిటీస్ హోల్డ్ చేసి అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంప్లీట్ చేస్తే వారికి కూడా ఈ ఎండ అంటే హీట్ వేవ్ కానీ ఎండ కొట్టకుండా వారికి ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. మన అదృష్టం ఇప్పుడు దాకా మనకి ఎలాంటి అకాల వర్షాలు రాలేదు. సాధారణంగా సమ్మర్ సీజన్లో కొన్నిసార్లు సడన్గా అకాల వర్షం వచ్చే అంశాలు మీకు కూడా తెలుసు, మనకు తెలుసు. వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించిన అంశాలు మనం టైం టు టైం డిఎస్ఓ గారు ఆధ్వర్యంలో, డిఎంసిఎస్ గారు ఆధ్వర్యంలో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మనం పంపిస్తూ ఉంటాము. మనకి ఫోర్కాస్ట్ వచ్చిన వెంటనే సెంటర్లకి ఉన్న ప్యాడీ ప్రాపర్గా కప్పుకొని సైడ్లో నుంచి వాటర్ ఏమైనా వస్తే అది కింద వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేయాలని వారికి చెప్పి ఉన్నాం. ఒకవేళ బ్యాగ్స్ నింపి ఉన్నారంటే అది పైన నుంచి కింద నుంచి 2 సైడ్ నుంచి ప్రాపర్గా కప్పుకొని ప్రొటెక్ట్ చేసే విధంగా వారికి చెప్పి ఉన్నాం. ఒకవేళ అనుకోని పరిస్థితిలో వర్షం వచ్చి కొంత ధాన్యం తడిచినా కూడా అది ఇమీడియట్లీ అడ్మినిస్ట్రేషన్ దృష్ట్యా తీసుకొస్తే దానికి ఇమీడియట్లీ ప్రయారిటీ కింద మనం రిజాల్వ్ చేసుకునే ప్రయత్నాలు మనం అప్పుడు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది దృష్ట్యా పెట్టుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మనం ఫాస్ట్గా చేయడానికి 5,000, 6,000 ఇంకా ఎక్కువ డైలీ ప్రొక్యూర్మెంట్ జరిగే విధంగా కూడా అందరికీ కోరుతా ఉన్నాం.